అందరికీ నమస్కారం అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు ప్రారంభించబోయే కథ పేరు అందని జాబిలి. రచన PVDS ప్రకాష్ గారు. ఆంధ్ర భూమిలో 1998లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? ఆమెనే చూస్తున్నాడు అతను, కనురెప్పలు వాల్చడం మర్చి. అప్పుడే తెలారా స్నానం చేసిందేమో. ఉదయ సూర్యకాంతిలో శిరోజాలను ఆరబెట్టుకుంటోంది ఆమె. దుమ్మెనతో మెల్లగా దువ్వుతూ, జుట్టును పాయలుగా విడదీస్తూ మధ్య మధ్యలో సుతారంగా దులుపుతోంది ఆమె. వాలు కుర్చీలో దినపత్రిక చదువుతున్న రీతిలో కళ్ళతో ఆమె సౌందర్యాన్ని జుర్రేస్తున్నాడు మాధవ్. అదరహో ఖజరహో. అతడి మనసు మత్తుగా మూలిగింది. ఎన్ని సుందర శిల్పాలకు ఈమె మోడలో అనుకున్నాడు. పల్చటి తెల్లటి చీరలో దాగిన ఆమె శరీర సౌందర్యం అతన్ని వెర్రెక్కిస్తోంది. ఆమె నిల్చున్న తీరులో నడుము దగ్గర పడ్డ మెలిక దగ్గర నుంచి అతడి దృష్టి దాటడమే లేదు. ఆ మెలికల మధ్య అతడి గుండె పడి నలిగిపోతున్న భావన. ఎన్ని వేటూరి పాటలు వింటే కలుగుతుంది ఈ మత్తు, ఎన్ని రాఘవేంద్రరావు సినిమాలు చూస్తే కలుగుతుంది ఈ ఆనందం అని అనుకున్నాడు అతను తన్మయంగా. ఇంతలో దువ్వెన కింద పడింది. ఆమె వంగి దాన్ని తీసుకోబోతుంటే భుజంపై నుంచి బయట జారిపోయింది. రవి కానని చోట కవిగాంచున్. వెంటనే అతడికి ఆ వాక్యం గుర్తొచ్చింది. అంతవరకు రవిక బంధనంలో చిక్కుకున్న యవ్వన బంతులకు ఒక్కసారి స్వేచ్ఛ దొరికినట్టు అయింది. సూర్యుడు చూసేశాడు ఆ అందాలను. సూర్యుడితో పాటు అతనును. దువ్వెన తీసుకుని బయట సర్దుకుని మళ్ళీ అధాలాపంగా తన పనిలో లీనమైంది. ఏమండి, ఏం చేస్తున్నారు? లోపల నుంచి శ్రీమతి కేక వినిపించి ఉలిక్కిపడ్డాడు మాధవ్. పానకంలో పొడకలా మధ్యలో శ్రీమతి అని అనుకున్నాడు ఆ క్షణం. పత్రిక చూస్తున్నాను. చూసావా, నక్సలైట్లు ఎంత ఘోరం చేశారో. మందు పాత్ర పేల్చారట, 2 పోలీసులు హతం అన్నాడు మాధవ్. సరే సరే, ఎప్పుడు ఉండే భాగవతమే కదా ఇది. ఇదిగోండి కాఫీ, తాగి త్వరగా తెవలండి. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వేళయిందంటూ గోల పెడతారు. గడగడా గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసి ఒక్క అంగలో వంటిట్లోకి వెళ్ళిపోయింది శ్రీమతి. ముందుగా వినవచ్చిన కేకతో శ్రీమతి రాకను పసిగట్టిన మాధవ్ ముందు జాగ్రత్త చర్యగా ముఖానికి అడ్డం పెట్టుకున్న పేపర్ తీసి చూశాడు. ఎదురింటి మేడపైన ఆమె కూడా లేదు. ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమో. ఒకసారి నైటీలో, మరొకసారి పంజాబీ డ్రెస్లో, మరొకసారి తెలుగు చీరలో సౌందర్యాలు వెలుగు జిలుగులు ఒలుకుతూ రోజు మాధవ్కి కావాల్సినంత కాలక్షేపం ఇస్తుందా సుందరి. పదే పదే ఆమె గుర్తుకొస్తుంది అతడికి. ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఏ ఫైల్ తిరగేస్తున్నా ఉబుసుపోక సాయంత్రం వేళ అలా వ్యాహ్యాళ్ళకి వెళ్ళినా ఆమె రూపమే వెంటాడుతోంది అతడికి. పెళ్ళై 2 ఏళ్ళు గడిచాయి. శ్రీమతి అందమైందే. పెళ్లి చూపున్నాడు ఆమెను చూసేసరికి జయదేవుడు అష్టపది గుర్తొచ్చింది. పచ్చని పసిమి ఛాయ, విశాల నేత్రాలు, వాటికి హద్దులు గీస్తూ సన్నని కాటుక రేఖ, నవ్వితే బొగ్గన పడే సొట్ట, పట్టు చీరలో ముడుచుకు కూర్చున్న అందాన్ని చూసి వెంటనే సొంతం చేసుకోవాలి అని అనిపించింది. అంతే. మరో 3 నెలల్లో వివాహ వేడుక. ఉదయం చుంబన సేవనం, మధ్యాహ్నం కౌగిలి భోజనం, సాయంత్రం పుష్ప నివేదనం, ప్రతి రాత్రికి మహానైవేద్యంగా సాగుతోంది దాంపత్య జీవితం. ఎలాంటి అరమరికలు లేవు, పొరపచ్చాలు అంతకన్నా లేవు. ఏమీ దాచుకోదు ఆమె మనసులోనూ. రాత్రివేళ ఇటు శరీరంలోనూ అర్ధనారీశ్వర తత్వం బాగా అలవాటైపోయింది. పెళ్ళైన ఏడాదికి కలల పంటగా పాప కూడా పుట్టింది. ఇప్పుడు బాబు కోసం అన్వేషణ. తలుచుకున్నాడు మాధవ్. అయితేనే ఎదురింటి బొమ్మ ఊరిస్తోంది మరి. ఇది ప్రేమ? ప్రశ్నించుకున్నాడు మాధవ్. పెళ్ళైతే అయింది, కానీ ప్రేమ ఇదే మొదలు కదా. మరో ప్రశ్న. అంటే ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ప్రేమ మానసికం, పెళ్ళి దైహికం. ఇంకా విడమర్చి చెప్పాలి అంటే ఒక సామాజిక అవసరం. పెళ్ళి అనే తంతు జరిగినంత మాత్రాన ప్రేమించకూడదని లేదోయ్. చెవటాయి మనసు కసురుకుంది.
అది సాధ్యమా? ఒక మగాడు ఒక ఆడది పెళ్లి పేరుతో సహజీవనం సాగిస్తూ ఉంటే మరొక మనసు తలుపు తట్టి ప్రేమించాను అనడం భావ్యమా? అంతర్మథనం. తాళిగట్టినంత మాత్రం పెళ్ళాం ప్రేయసి కాదోయ్. ప్రేయసి వేరు, పెళ్ళాం వేరు. పెళ్ళాం ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే అవసరం. ఆకలేసిందే అనుకో, గబగబా లాగించేయచ్చు. ప్రేయసి అలా కాదు. దూరాకాశంలో తారామణి హారం అందుకోవాలనే తపన, తాపత్రయంలోనే అసలైన థ్రిల్. ఉసూరు మంది మాధవ్ హృదయం. తనెంత థ్రిల్ కోల్పోయాడో అర్థమైంది అతడికి. నిజమే, ప్రేమలోని థ్రిల్ వేరు. పోటెత్తిన వయసు ఓ జత కోరుకుంటే సమాజం పెద్దలు తమని గమనించకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ కలుసుకోవడంలోని థ్రిల్లే వేరు. సంకేత స్థలంలో నేస్తం కోసం నిరీక్షణలోని కాలాన్ని ఖర్చు చేయాలంటే దిగులు. ఆలస్యంగా వచ్చిన ప్రేయసి త్వరగా వెళ్ళిపోతుందంటే ఆమె వచ్చిందన్న ఆనందం కన్నా మళ్ళీ వెళ్ళిపోతుందే అన్న ఆందోళనలో పెరిగే గుండె చప్పుడులోని మోహంలో ఒక రకం థ్రిల్. తానేం మిస్ అయ్యాడో ఇప్పటికి అర్థమైంది మాధవ్కి. ఆఫీస్ వదలగానే సరాసరి ఇంటికి రాగానే ఒక చిరునవ్వుతో కాఫీ అందించే శ్రీమతి గుర్తు రాలేదతడికి. నెలలో 3 రోజులు తప్ప మిగిలిన రోజులు పాపం ఉపవాసం ఉంటే పతికి ఎక్కడ నీరసం వస్తుందో అని బాధపడి సగభాగాన్ని సగర్వంగా అర్పించే శయ్యనేషు రంభ శ్రీమతి గుర్తుకు రాలేదు అతనికి. అవును, తాళిబంధంలో సంసార చట్రంలో ఇరుకైన ఆమె ఎప్పుడంటే అప్పుడు దానికి సిద్ధమే. కానీ ఆమె ఆ సుప్రభాత సుందరి మళ్ళీ గుర్తొచ్చింది అతనికి. ఎలాగైనా ఆమెను పొందాలి. తప్పో ఒప్పో జానేదేవ్. పెళ్లి పేరుతో ప్రేమను సమాధి చేసుకోవడం కన్నా మనసులో వరద గోదావరిలాగా పోటెత్తిన తన ప్రేమను అతి రహస్యంగానైనా సొంతం చేసుకుని ఆ థ్రిల్ని అనుభవించాలి. ఎవరూ కనిపెట్టలేని దొంగ ముద్దులోని తీపిని 10 ఏళ్ల తర్వాత తలుచుకుంటే మధుర జ్ఞాపకంగా మెదిలేలాగా ఇప్పుడే తను ప్రయత్నించాలి. ఓ నిర్ణయానికి వచ్చాడు మాధవ్. తండ్రి ఆరోగ్యం బాగాలేదని కబురొస్తే పుట్టింటికి వెళ్ళింది శ్రీమతి. ఉదయము టిఫిన్లో ఏం వేసుకోవాలో, మధ్యాహ్నం వంట చేసుకోకపోతే హోటల్లో ఎలా తినాలో, రాత్రి పడక కుదరకపోతే ఎలా నిగ్రహించుకోవాలో సలహాల రూపంలో సకల జాగ్రత్తలు ఇచ్చి మరీ బస్సెక్కింది ఆమె. ఇదే మంచి తరుణం, మించిన దొరకదు. మనసు తొందర పెట్టసాగింది మాధవని. సాయంత్రం చలిగాలులు శరీరాన్ని వణికిస్తున్నాయి. నింగిలో ఈ పక్క నెలవంక అస్పష్టంగా కనిపిస్తోంది. డాబా మీద కూర్చున్నాడు మాధవ్. మళ్ళీ ఒక పాత దినపత్రిక ముందేసుకుని ఎదురింటి పాప ఎప్పటికైనా మేడ ఎక్కకపోతుందా అన్న నిరీక్షణలో అలా దొంగచూపులు చూస్తున్నాడు. ఓ అరగంట తర్వాత ఆరిన బట్టలు తీసేందుకు ఆమె మేడెక్కింది. సన్నగా గాజుల గలగల, సన్నజాజుల పరిమళం, గజ్జల సవ్వడి, వెరసి వెన్నెల బొమ్మ. ఆమె కొద్ది రోజులుగా ఇతడునే గమనిస్తున్నట్టుంది. తేరిపారా చూసింది. ఏమండి? కంఠం నుంచి మాట పెగలడం లేదు మాధవ్కి. గొంతు తడారిపోయినట్లు భావన. అతడనే పరీక్షగా చూస్తున్న పుత్తడి బొమ్మ కనుసాయిగా చేసింది. దగ్గరగా మేడ మీద గోడ దగ్గరగా వెళ్ళాడు మాధవ్. నడుస్తుంటే భయం, అడుగులు పడడమే లేదు. ఓ పిల్ల తండ్రి అయిన టీనేజ్ నాటి కంపన. ఏమిటిది? థ్రిల్. మనసు మూలిగింది. దగ్గరగా వచ్చాడతను. మీ శ్రీమతి ఊళ్ళో లేదా అని అడిగింది ఆమె. కోటి వీణలు మ్రోగినట్లు మధురంగా ఉంది ఆమె కంఠధ్వని మాధవ్కి. లే లే లేదు, ఊరెళ్ళింది. అయితే ఉపవాసం అన్నమాట. అదే, పస్తులు అన్నమాట. పస్తులెందుకు? హోటల్ ఉంది కదా చెప్పాడు అయోమయంగా మాధవ్. నవ్వింది గలగల. జల తరంగిణి మోగినట్టు ఎంత మోహనంగా ఉంది ఆ నవ్వు. మొద్దు, పిచ్చి మొద్దు. మళ్ళీ నవ్వింది ఆమె. మళ్ళీ జాజి మొగ్గలు కోసి రాసిపోసినట్లు. పిచ్చి మొద్దు. ఉపవాసం అంటే
అప్పుడు వెలిగింది మాధవ్కి. ఓహో, చిన్నగా నవ్వాడు. ఒక్క క్షణం తర్వాత ముసిముసిగా అంటున్నట్లు చెప్పిందామె. ఎందుకు తటపటాయిస్తున్నారు మీరు? నేను కావాలా మీకు? ఒక్కసారి ఆ ప్రశ్న వేసేసరికి హతాశుడయ్యాడు మాధవ్. నేను చూస్తున్నానులేండి మిమ్మల్ని చాలా రోజులుగా. పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ దొంగచూపులు మీరును. ఈ ఇంటి పరిసరాల్లో నేనెక్కడ సంచరించినా మీ చూపులు నా వీపుకు గుచ్చుకుంటున్నాయి. ప్రేమకు భాష లేదండి, కళ్ళు మాట్లాడతాయి అంటుంది ఆమె. నిజమే, ప్రేమకు భాష లేదేమో. నేనేం మాట్లాడిన అవసరం లేకుండానే కార్యం సిద్ధం చేసేటట్టుంది అని అనుకున్నాడు అతను. ఓకే, మీరేం కంగారు పడకండి. పడక కుదరడం లేదని రాత్రి 11 గంటల వేళకి మీ ఇంటి తలుపులు తెరిచి ఉంచండి, నేను నెమ్మదిగా వచ్చేస్తా చెప్పిందామె. ఆ పిల్ల స్పీడుకు ఆశ్చర్యపోయాడు మాధవ్. నేను కావాలి కదా మీకు? అవునన్నట్లు తలూపాడు మాధవ్. కానీ ఎలా కావాలి? ఒకసారి పరిచయం కాగానే, మొదటి మాట కలిసి కలవగానే పతాక సన్నివేశమా? కేవలం శరీరాల పెనుగులాట కోసమా ఆమెను ఆరాధించింది? ఆ సంబంధం లేకుండా కొత్త ఆడదానితో కొద్ది క్షణాల ఏకాంతం, సంకేత స్థలాల్లో నిరీక్షణం, దొంగచాటు వ్యవహారంలోనే దొంగతనం కోసం కించిత్ ఆరాటం. ఇది దొంగచాటు వ్యవహారమే కదా. సరాసరి పిల్ల ఒళ్ళోకొచ్చి వాళ్తుంటే వద్దంటామే. కొసురుకుంది మనసు. పిచ్చి మనసు ఎప్పటికప్పుడు ఏదో వంకతో ఎదురు తిరుగుతూ ఉంటుంది. గట్టిగా గుండెని అదిమిపెట్టి మనసు గొంతు నొక్కాడు మాధవ్. మేడ దిగి వెళ్ళిపోతూ ఆ పిల్ల అంది. అన్నట్టు చెప్పడం మరిచాను, రాత్రికి 600 రూపాయలు అగరొత్తులు సిద్ధం చేయండి. 600? ఆశ్చర్యంగా అన్నాడు మాధవ్. 600? అలా పెట్టారేమిటి మొహం? ఈ ఆడతనం మీ సొంతం కావాలి అంటే ఆ పాటి ధనం త్యాగం చెయ్యాలండి. ఊరికే వస్తుందేంటి ఈ భామ అన్నదామె. కంగు తిన్నాడు మాధవ్. అంటే అంటే మీరు మిగతా మాటలు పూర్తి చేయలేకపోయాడు మాధవ్. అవును సార్, నేనంతే అన్నదామె నవ్వుతూ. అంటే తన కలల రాణి, తన స్వప్న సుందరి. మాధవ్ మేడపైన కూలబడ్డాడు. ఇక జీవితంలో అత్తగాడు తన వైపు కన్నెత్తి చూడలేడు అని అనుకుంది ఆమె. సిగ్గుపడుతూ తొలగిపోయే ఆడదనం అంటేనే మగాడికి మహా మక్కువ. ఆ సిగ్గు దొంతర్లు చూసుకోవాలనే ఆతృత అధికమే. మరీ సిగ్గు విడిచి వస్తావా రమ్మంటావా అనే ఆడదంటే చాలు, సిగ్గు లేదంటూ ఒక ముద్ర వేసి పరుగు లంఘించుకుంటాడు ఈ మగాడు. శ్రీమతితో గుట్టు చెప్పుడు కాకుండా వ్యవహారం నడిపించాలనుకునే ఈ పెరికి మగాడు ఈ షాక్తో ఇక కోలుకోడు అని అనుకుందామె. ఇక దొంగ పత్రికల చాటు నుంచి దొంగ చూపుల బెడద అసలు ఉండదు, నిశ్చింతగా నెట్టూర్చింది ఆమె. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకటి నవలలు, కథలు, ఎపిసోడ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.